హే గాయ్స్, వినాయక చవితి అయ్యి చాలా రోజులు అయింది. బట్ నేను అన్నీ అయ్యాకనే వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. అదే నా స్పెషాలిటీ. సో ఈ వీడియోలో నేను వినాయక చవితిలో ఏమేమి చేశానో ఫుల్ వ్లాగ్ అయితే ఉందన్నమాట. లాస్ట్ వరకు చూడండి. ముందుగా లైక్ చేయండి, నా వీడియో పుష్ అవుతుంది. లేకంటే నాకు రీచ్ అనేది రావట్లేదు. సో అస్సలు మిస్ అవ్వకుండా లైక్ చేసి మీకు ఈ వ్లాగ్లో ఏం నచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎలాంటి టైప్ వ్లాగ్స్ చేయాలో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారనైతే చాలా బాగున్నాను. సో అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అనమాట. సో ఇవాళ అయితే వినాయక చవితి మార్నింగ్ 7 o'clockకే లేచేసాను నేను. సో నాతో పాటు మా భీమా గాడు కూడా లేచేసాడు. మా భీమా నేను ఇద్దరం కలిసి పనులు చేస్తున్నాం. నేను చేస్తుంటే వాడు చేయిస్తున్నాడు. ఫస్ట్ అయితే దేవుని సామాన్లన్నీ క్లీన్ చేద్దామని ముందు పెట్టుకునేసాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేద్దాం. ఏమంటావు భీమా? దేవుని సామాన్ క్లీన్ చేద్దాం. దా ఇట్రా, దా దా క్లీన్ చేయి. అన్నిటికంటే ముందుగా ఫస్ట్ దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటే మనకి సగం టెన్షన్ అయితే తగ్గిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట. మీకు ఎలా అనుకుంటా నాకు తెలీదు. నేను క్లీన్ చేసేలోపు దేవుడికి కావాల్సిన పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చేసారు. వాటన్నిటిని డివైడ్ చేసి ఒక పక్కకు పెట్టేసి, సో నేను శారీ కట్టుకుందామనే లోపే సో మళ్ళీ పూజకి కావాలి కదా ప్రసాదము. సో దాన్ని ప్రిపేర్ చేద్దామని రైస్, మళ్ళీ పప్పు, ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. సో దాంతోపాటు శనగలు కూడా పెడుతున్నాను, ఉండ్రాలు కూడా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ 3 పెట్టేసి గ్యాస్ మీద నేను శారీ చేంజ్ చేసుకుని వచ్చేలోపు సో ఆటోమేటిక్గా ఈ 3 అయిపోతాయని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ మనం ఇంట్లో ఒక్కరే లేడీస్ ఉంటే మాత్రం కంపల్సరీ మల్టీ టాస్క్ చేయాల్సిందే. మనం రెడీ అవుతూనే ఉండాలి, మళ్ళీ ప్లస్ ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయరు కాబట్టి. సో ఫటాఫట్ రెడీ అయ్యి వచ్చేస్తాను, ఓకే? సో శారీ కట్టుకుని వచ్చేసేలోపు నాకైతే శనగలు ఉడికిపోయినాయి అనమాట. సో వాటిని తాలింపు వేస్తున్నాను. అందులోకి ఆనియన్ వేసుకోకూడదని చెప్పి అంటారు. ఆనియన్, ఉప్పు 2 వేయనమాట, దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి. సో నేను 2 hours చేసిన పని టైం ల్యాబ్స్లో మీకు మొత్తం చూపించేశాను. నైవేద్యం మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని మంచిగా అలంకరించుకుందాం అనమాట. నాకు పూజలు వస్తే నాకు ఇది ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. వినాయక చవితి మేమైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మట్టి వినాయకుని తీసుకొస్తాము, ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాము. ఆల్మోస్ట్ అంతే అనమాట. సో మట్టి వినాయకుడు చాలా బుజ్జిగా చాలా బాగున్నాడు కదా. సో నేనైతే అన్నీ అలంకరించేసి దాని తర్వాత వినాయకుడిని పెట్టి కొద్దిగా పసుపు పూస్తాను. నార్మల్గా మొత్తం పూసేస్తాను, బట్ ఈసారి ఓన్లీ కిరీటానికి మాత్రమే పసుపు పూసాను. మళ్ళీ దాని తర్వాత ఒక మంచి దండ వేసి పూలమాలతో అలంకరించేసాను. నా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో వినాయకునితో పాటు పసుపు వినాయకుని కూడా చేసుకుంటాను నేను కంపల్సరీ. మనం పూజ చేసేది మొత్తం పసుపు వినాయకునికే కదా. సో పసుపు వినాయకునికి కూడా బొట్టు పెట్టేసి మనం ఇంకైతే యూట్యూబ్లో పూజ ప్రారంభించేద్దాం. ఎందుకంటే నేను యూట్యూబ్ చూసే పూజ చేస్తాను, మనకి మంత్రాలు అంతగా రావు కాబట్టి. లక్ష్మీపతే అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, మాతా పితృభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుంఠముఖాని చ 21 పత్రాని సంగృహాన నమోస్తు. పాపాని ధర్మాని చ కృతాని చ తాని కాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ. పాహి మా కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం. కథ పూర్తయిన తర్వాత మీ యొక్క పెద్దవాళ్లతో ఆ అక్షంతలను తలపై వేయించుకోండి. ఇక కథ ప్రారంభించాడు. అది మొదలు శమంతకమని గాథలు.
బాగా అనుకో భీమా దా లేదు దీవెన తీసుకో కూర్చో 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 దగ్గర పెట్టుకోనికి మూతిగా ఓకే ఓకే ఇదే దేవుని ముక్కు ముక్కు దేవుని ముక్కు ఓకే ఓకే దేవుని ముక్కు ఉండు డౌన్ 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 నీళ్ళు ఎవరా ఉన్నాయి కింద ఉన్నాయి ఉరకిన మండే బిట్టు వీక పడకు